హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా మనకు ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ది బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. అండ్ ఇందులో చెప్తున్న మూవీస్ లో కొన్ని మూవీస్ తెలుగులో ఉన్నాయి, కొన్ని మూవీస్ అయితే తెలుగులో లేవు. మీకు తెలుగులో ఉన్న మూవీస్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఈ వీడియోస్ లో చెప్పిన మూవీస్ ను కూడా మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఫీల్ కూడా ఇస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన స్టోరీ నెంబర్ 7 రోడ్ హౌస్. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది క్రిమినల్స్ ఒక సిటీలో ఉన్న ఒక బార్ మీద దాడి చేస్తారు. అయితే వాళ్ళు ఆ బార్ ని సొంతం చేసుకోవాలి అని ట్రై చేస్తున్న టైంలో ఆ బార్ ఓనర్ హీరోని అయితే హెల్ప్ అడుగుతుంది. అయితే ఆ బార్ కోసం హీరో ఏం చేశాడు, ఆ క్రిమినల్స్ నుండి ఆ బార్ ని ఎలా కాపాడాడు, అసలు ఆ బార్ ఓనర్ కి ఇంకా హీరోకి ఉన్న సంబంధం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో మనకు అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 అనాటమీ ఆఫ్ ఏ ఫాల్. మర్డర్ మిస్టరీతో పాటు మంచి ఎంగేజింగ్ కంటెంట్ ఉన్న మూవీని ట్రై చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక లేడీ తన హస్బెండ్ అండ్ కొడుకుతో కలిసి ఒక మౌంటైన్స్ ప్లేస్ లో లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్న టైంలో వన్ ఫైన్ డే ఆ లేడీ హస్బెండ్ మిస్టీరియస్ గా చనిపోతాడు. సో తన హస్బెండ్ ని ఆ లేడీయే చంపింది అని అందరికీ అనుమానం అయితే వస్తుంది. అయితే ఆ లేడీ తనకి ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు అని ప్రూవ్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. సో మూవీ ఎలా టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 అన్లాక్డ్. కొరియన్ థ్రిల్లర్ మూవీస్ కి మన దగ్గర సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటే ఆ మూవీస్ అన్ని మంచి ఎంగేజింగ్ కంటెంట్ తో అయితే వస్తాయి. ఇది కూడా డెఫినెట్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, లీనా ఒక వర్కింగ్ ఉమెన్ ఒక రోజు అనుకోకుండా తన మొబైల్ ని బస్ లో మిస్ చేసుకుంటుంది. అయితే తన ఫోన్ కోసం వెతికే టైంలో తన ఫోన్ ఒక అన్నోన్ పర్సన్ దగ్గర ఉంది అని తెలుసుకుంటుంది. ఆ మిస్ అయిన మొబైల్ కారణంగా లీనా ఒక పెద్ద ప్రాబ్లం లో అయితే చిక్కుకుంటుంది. అక్కడి నుండి తన లైఫ్ అంతా తలకిందులుగా మారిపోతుంది. అసలు లీనా చిక్కుకున్న ప్రాబ్లం ఏంటి, తన ఫోన్ దొరికిన అన్నోన్ పర్సన్ ఎవరు, ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఇన్ కేస్ మీరు మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. కొరియన్ థ్రిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొరియాలోని ఒక స్కూల్లో ఒక రోజు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక ప్రమాదం అయితే ఏర్పడుతుంది. దీని కారణంగానే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోతూ ఉంటారు. అయితే ఆ స్కూల్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ ఆ జాంబీస్ బారి నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఎవ్రీ మూమెంట్ థ్రిల్ చేస్తూ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. మీరు గానీ దీన్ని మిస్ అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ద సిగ్నల్. సైన్స్ ఫిక్షన్ అండ్ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, స్పేస్ లో భూమి కాకుండా వేరే ఏదైనా ప్లానెట్ మనుషులు ఉండడానికి పనికొస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక టీమ్ ని అయితే స్పేస్ సెంటర్ లోకి పంపిస్తారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత స్పేస్ సెంటర్ లోకి వెళ్ళిన టీం నుండి సిగ్నల్ అయితే మిస్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన టీం కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో మనకు అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 మై నేమ్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ని ఎక్కువగా చూసే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక లేడీ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తన ఫాదర్ చనిపోవడంతో తన ఫాదర్ డెత్ వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ మిస్టరీ ఏంటో తెలుసుకొని తన ఫాదర్ చావుకు కారణమైన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అయితే అసలు ఆ డెత్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఆ లేడీ ఫాదర్ ని చంపింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్.
ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో మనకు అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 1 స్క్వాడ్ గేమ్. ఈ మూవీ అయితే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా సాగే మంచి మూవీని చూడాలి అనుకుంటే దీన్ని అయితే పక్కాగా ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జీవితంలో సర్వం కోల్పోయి అప్పులు బాలైన 456 మందిని గేమ్స్ కోసమని ఒక రహస్య దీవికి అయితే తీసుకొని వెళ్తారు. అయితే వాళ్ళు గేమ్ లో గెలిచిన వారికి $39 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పడంతో అందరూ కూడా డబ్బు మీద ఆశతో గేమ్ ఆడడానికి అయితే ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, గేమ్ లో ఓడిపోయిన వారిని మాత్రం అక్కడికక్కడే చంపేస్తారు. అయితే ఆ 456 మంది ఆడిన గేమ్ లో ఏం జరుగుతుంది, మూవీ ఎలా టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా చెప్పినట్టు ఇందులో కొన్ని మూవీస్ అయితే మనకు తెలుగులో అవైలబుల్ గా లేవు. మీకు తెలుగులో ఉన్న మూవీస్ కావాలి అనుకుంటే ప్రీవియస్ లో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ ను ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మీకులాగే మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం.